హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు శ్రావణుడి కథ. కాంభోజ దేశాన్ని చంద్రపాలుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన చాలా దయాగుణం కలవాడు. సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా ఎంతో కొంత ధన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఆస్థానంలో కవి పండితులు చాలా మంది ఉండేవారు. రోజు సాయం సమయాల్లో కవితా గోష్ఠి జరుగుతుండేది. ఒకనాడు శ్రావణుడు అనే కవి రాజాశ్రయం కోరి వచ్చి చంద్రపాలుడి మీద ఆసువుగా కవిత్వం చెప్పాడు. ఫ్రెండ్స్, ఆసువుగా అంటే మీకు అర్థం తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నాను. అప్పటికప్పుడు వచ్చిన పదాలతో తయారు చేసి కవిత్వం చెప్తారండి. ముందుగా ఏది ప్రిపేర్ అవ్వరు ఈ కవిత్వానికి. దీన్ని ఆసువుగా కవిత్వం చెప్పడం అంటారు. ఇక కథలోకి వెళదాం. అది విని ఆయన చాలా ఆనందించి శ్రావణుడికి తన ఆస్థానంలో మంచి వేతనం మీద ఉద్యోగం ఇచ్చాడు. మర్నాటి నుంచి శ్రావణుడు సభకు రాసాగాడు. సాయం సమయాల్లో కవులు తమ కావ్యాలు వినిపిస్తుంటే, పండితులు చర్చలు జరుపుతుంటే ఉత్సాహంగా వింటుండేవాడు చంద్రపాలుడు. కానీ కొత్తగా వచ్చిన శ్రావణుడికి తన తోటి కవుల కవిత్వంలో అనేక అసందర్భాలు, శబ్దదోషాలు కనిపించసాగాయి. సభా ప్రవేశం చేసిన తొలి రోజుల్లోనే వారిని ఖండిస్తూ మాట్లాడటం బావుండదు అని శ్రావణుడు కొంతకాలం సహించాడు. కానీ రాను రాను వారి దోషపూరితమైన విద్వత్తు అతనికి భరించరానిదయ్యింది. అయితే రాజు చంద్రపాలుడు వాళ్ళ కవిత్వాన్ని, చర్చలను విని ఆనందించడం శ్రవణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ అతడికి ఒక అనుమానం కూడా కలగకపోలేదు. ఒకవేళ చంద్రపాలుడు ఆ కవి పండితులను నిరాశ్రయుల్ని చేయటం ఇష్టం లేక వాళ్ళను భరిస్తున్నాడా? శ్రావణుడు వాళ్ళ స్థితిగతుల్ని గురించి విచారించగా ఏ ఒక్కరిద్దరికో తప్ప మిగతా వాళ్ళందరూ రాజాశ్రయం లేకపోయినా సుఖంగా జీవించే స్థితిలోనే ఉన్నట్టు తెలిసింది. అప్పుడు శ్రావణుడికి రాజు తెలివితేటల మీద, తన కవితా పటిమ మీద అనుమానం కలిగింది. చంద్రపాలుడు రోజు కవిత్వం వినటమే తప్ప స్వయంగా ఏనాడూ కవిత్వం చెప్పలేదు. పండితుల చర్చలు విని ఆనందించడమే కానీ వాళ్ల గోష్ఠిలో పాల్గొనలేదు. ఆ తరుణంలో శంకరానందుడు అనే పండిత శ్రేష్ఠుడు కాశీ నుంచి కాంభోజ పొరుగు దేశమైన కోసలకు వెళుతూ నగరంలో ఒకరోజు విడిది చేయడం జరిగింది. శ్రావణుడు ఆయన దర్శనం చేసుకుని తన కవిత్వం వినిపించి, కవిగా నన్ను నేను ఇంకా అభివృద్ధి పరుచుకునేటందుకు మీ దగ్గరికి వచ్చాను. ప్రస్తుతం రాజాస్థానంలో ఉంటున్నాను. కవిగా నా అంతస్తు గురించి తమ అమూల్యాభిప్రాయం చెప్పండి అని కోరాడు. శంకరానందుడు చిరునవ్వు నవ్వి, నీకు రాజాశ్రయం దొరికిందా? అది కవిగా కాక వ్యక్తిగా నీ అదృష్టం నాయనా. నువ్వు కవి అనిపించుకునేటందుకు ఎంతో కృషి చేయవలసి ఉన్నది అన్నాడు. శ్రావణుడు శంకరానందుడికి తన కృతజ్ఞత చెప్పుకుని తిరిగి వచ్చి చంద్రపాలుడి మంత్రి అయిన విశాలుణ్ణి చూడబోయి, అయ్యా, కవిగా నాకున్న అతి స్వల్పమైన పాండిత్యాన్ని మెచ్చుకుని రాజుగారు తమ ఆస్థానంలో చోటు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. నేను ఇంకా విద్యాభ్యాసం చేయదలచి కాశీ వెళ్ళబోతున్నాను. నాకు సెలవిప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. మంత్రి శ్రావణుడి ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, శ్రావణ, నువ్వు కేవలం మర్యాద మన్ననలు తెలిసిన వాడివే కాక చాలా తెలివిమంతుడివి కూడా. అటువంటి నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకు వీడ్కోలు చెప్పడం ధర్మం కాదు అన్నాడు. ఆ మాటలకి శ్రావణుడు చిరునవ్వు నవ్వి, అయ్యా, తమకా సందేహం అక్కరలేదు. రాజుగారి ఆదరాభిమానాలను మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుణ్ణి కాను అన్నాడు. తర్వాత శ్రావణుడు రాజుకు కూడా వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రావణుడు తన మీద ఆసువుగా చెప్పిన ఒక్క పద్యానికే మెచ్చి రాజు అతడికి ఆస్థానంలో చోటు కల్పించాడు. అలా దొరికిన మంచి అవకాశాన్ని అతడు జార విడుచుకోవటం అవివేకం వలనే కదా. ఇది కేవలం స్వయంకృతం. సభలో ఏ కవి పండితుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. వాళ్ళు తమకున్న విద్వత్తుతో సుఖంగా బతికిపోతున్నారు. మరొక సంగతి,
కవి కావటానికి శ్రావణుడు ఇంకా ఎంతో కృషి చేయవలసి ఉన్నదని శంకరానందుడు అన్నాడు. అటువంటి వాణ్ణి మంత్రి విశాలుడు చాలా తెలివైన వాడివి అంటూ పొగిడాడు. ఇలా అనటంలో మంత్రి ఉద్దేశం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆగుదామండి. ఈ కథలో దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ మనసుకొచ్చినటువంటి సమాధానాన్ని నేను ఇప్పుడు చదవబోయే సమాధానంతో బేరీజు వేసుకోండి. ఇక కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు శ్రావణుడు మంచి తెలివి గలవాడు అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ మనం కథా సందర్భాన్ని బట్టి ముఖ్యంగా చూడవలసింది అతడేపాటి కవి అన్నది. శంకరానందుడు అతడికి కవిగా రాజాశ్రయం దొరికిందని విని ఆశ్చర్యపడ్డాడు. అతన్ని కవిగా కాక వ్యక్తిగా అదృష్టవంతుడు అని చెప్పి కవిత్వ విషయంలో ఎంతో కృషి చేయవలసి ఉన్నదని సలహా ఇచ్చాడు. శ్రావణుడు జ్ఞానదాహం కలవాడు. తనను తాను అభివృద్ధి పరచుకోవాలనుకునే వాడికి అతడి గుణదోషాలను ఎత్తిచూపే వ్యక్తులు అవసరం. చంద్రపాలుడి ఆస్థానంలో అటువంటి వారు ఎవరూ అతడికి కనిపించలేదు. అతడి హీనమైన కవిత్వాన్నే విని చంద్రపాలుడు చాలా ఆనందపడ్డాడు. అలాంటి రాజాస్థానంలో ఉంటే శ్రావణుడు ఏనాటికి నిజమైన కవి కాలేడు. అందువలనే అతడు మరొక చోటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. రాజు చంద్రపాలుడు అంతగా తెలివితేటలు వివేకం కలవాడు కాదన్న అనుమానం శ్రావణుడికి కలిగింది. ఆ మాటే నిజమైతే రాజ్యపాలన సక్రమంగా సాగడానికి వెనక ఉండి చక్రం తిప్పుతున్నది మంత్రి విశాలుడై ఉండాలి. అందుకే శ్రావణుడు విశాలుణ్ణి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. ఇన్ని ఊహించిన వాణ్ణి మంత్రి తెలివైన వాడివి అని పొగడడంలో ఆశ్చర్యం లేదు. నీకు ఆశ్రయం ఇచ్చిన రాజుగారికి కాక నాకు వీడ్కోలు చెప్పటం ధర్మం కాదని అనడంలో హెచ్చరికతో పాటు ఒక సూచన కూడా ఉన్నది. అదేమిటంటే రాజు చంద్రపాలుడి అజ్ఞానాన్ని ఎక్కడా బయట పెట్టవద్దని. శ్రావణుడు సూక్ష్మగ్రాహి. అందువలనే అతడు మంత్రితో రాజుగారి ఆదరాభిమానాలు మర్చిపోయి వేరుగా ప్రవర్తించేంత కృతజ్ఞుని కాను అని అన్నాడు. రాజు చంద్రపాలుడు అంతగా తెలివిగలవాడు కాకపోవచ్చు, కానీ గొప్ప ఉదారవంతుడు. ఆ సంగతి శ్రావణుడికి మంత్రికి కూడా తెలుసు. రాజు పట్ల వారి ప్రవర్తనలో కనిపిస్తున్న భేదం వారి వారి స్థానాలకు అనుగుణమైనది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి.